ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితమేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణ సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమస్తుతే. తప్త కాంచన్ గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సిద్ధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిషే నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసిం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిమిత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వదేవి గౌరవాణి ప్రచారాన్ని హరే కృష్ణ శ్రీ రాధే రాధే. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. కొంత స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, అయినా సరే మనం తీసుకుందాం అనుకున్నాము, తీసేసుకుందాం. సో ఈరోజు మనం ఎన్నో శ్లోకం చెప్పుకోవాలి? హరే కృష్ణ 6.47 మాతాజీ. 6.47 అది లాస్ట్ది కదమ్మా. ఇంకొకటి మధ్యలో 6.41 ఉంది. 6.41 41 and 47 అవి అయిపోతే 6th చాప్టర్ అయిపోతుంది అనమాట. సో 6th చాప్టర్ యొక్క సంక్షిప్తం ఏమిటి? హరే కృష్ణ నేను చెప్పుకున్నామా? చూసి చెప్పండి, పర్వాలేదు. ఫస్ట్ చాప్టర్ సంక్షిప్తము డౌట్ మాతాజీ. సెకండ్ చాప్టర్ గీత. థర్డ్ చాప్టర్ ట్రీ మాతాజీ. ఫోర్త్ చాప్టర్ ఫోర్త్ ఇయర్స్ మాతాజీ. ఫిఫ్త్
స్టెప్ మాతాజీ. స్టెప్ Step. సిక్స్త్ మనం చెప్పుకోలేదా? లేదు మాతాజీ, నేను నోట్ చేసుకోలేదు మాతాజీ. ఓకే, చూడండి మీరు బుక్స్లో ఉంటే. ఈజీ మాతాజీ. EASY ఈజీ. అవునా? అవును ఈజీ, మాతాజీ. సులభతరం అన్నమాట. సో భగవంతుడు సులభతరమైన మార్గాన్ని చెప్తున్నారు. ఎందుకు అంటే అతని దగ్గరికి మనం వెళ్ళడానికి, భక్తి యోగా ఎలా చేయాలి అనేది చెప్పటం అన్నమాట. సో సిక్స్త్ యొక్క దాని యొక్క పేరు, అధ్యాయం పేరు చెప్పండి. ఆరవ అధ్యాయం ధ్యాన యోగం, ధ్యానం చేయటం అన్నమాట. సో యోగా కంటే కూడా ధ్యానం ముఖ్యము అని అంటారు. ధ్యానం కంటే కూడా భక్తి ముఖ్యము అని చెప్తాడు నెక్స్ట్ చాప్టర్లో అన్నమాట. సో ఒక్కొక్కటి భగవంతుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి అంటే ఇది చెయ్యండి, ఇది ఫస్ట్ లెవెల్, తర్వాత సెకండ్ లెవెల్, తర్వాత థర్డ్ లెవెల్. సో ఇంత భక్తి చేసిన తర్వాత మంచిగా భక్తి చేసుకుని ఉండవచ్చు కదా, మళ్ళీ యుద్ధం ఎందుకు చేయాలి అంటాడు అర్జునుడు. అవి ఎలా ఉంటాయంటే ప్రశ్నలు, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి అన్నట్లు. సో ఇలా అడిగాడు కాబట్టి అర్జునుడికి ఇన్ని డౌట్లు వచ్చాయన్నమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణుని గురువు అనుకున్నాడో, పరిప్రశ్నేన సేవయా అని మనం చదువుకున్నాం కదా. సో ఆ గురువుని వినయంతో మనం ఎన్ని ప్రశ్నలు వేస్తే మనకు అంత జ్ఞానం బాగా పెరుగుతుందన్నమాట. సో లాస్ట్ చాప్టర్ వరకు కూడా ఇలా ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. అందుచేత భగవంతుడు దీనికంటే ఇది గొప్పది, దీనికంటే స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్తూ వచ్చి లాస్ట్కి ఏమంటాడంటే, నేనేమేం చెప్పాలో ఆల్ సీక్రెట్స్ ఐ టోల్డ్ యూ, అన్నీ చెప్పేశాను నేను. ఇంకా నీ ఇష్టం అర్జున, నీ యుద్ధం చేస్తావో లేదా ఇలాగే కూలబడిపోతావో నీ ఇష్టం అని అన్నప్పుడు అర్జునుడు అప్పుడు అంటాడు అనమాట, నా ధర్మాలన్నీ నీకు అప్పచెప్తాను, నువ్వు చెప్తున్నా నాకైతే ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళ తాతలు తండ్రులు ఫ్యామిలీ మెంబర్స్, కానీ నీవు చెప్తున్నావు కాబట్టి నీకు నేను సరెండర్ అయ్యాను కాబట్టి, శరణాగతి పొందాను, నువ్వు నా గురువువి, ఇప్పుడు నువ్వేమి చెప్తే నేను అదే చేస్తాను కృష్ణ అని చెప్పేసి అప్పుడు యుద్ధం కొనసాగిస్తాడనమాట. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, మనం ధ్యాన యోగాలో 6.41. సో మీ దగ్గర అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? పుస్తకాలు పుస్తకాలు ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి. ఓపెన్ చేసుకుని రెడీగా ఉంటే ఈ షేరింగ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చూడగలుగుతారని, ఉన్నాయా అని అడిగాను. ఓకే, సో ఉంటే మీరు బుక్స్ అందరూ ఓపెన్ చేసుకోండి, నేను చూస్తాను ఇప్పుడు షేర్ చేసి. హరే కృష్ణ. సో మీకు అందరికీ కనిపిస్తుంది కదా? Yes, Mataji. థ్యాంక్ యూ. సో వీ విల్ గో అప్ 47 కంటే ముందు 41 చాలా చిన్నది, భాష్యం కూడా చిన్నగా ఉంది, తొందరగా ముగించుకొని ఉప్పు కూడా వెళ్ళాలి, అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది. సో 41 ప్రాప్య పుణ్యాకృతం లోకాన్ ఉషిత్వ వాసవ శాశ్వతిః సమాః శుచినాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విచాయతే. ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే
యోగభ్రష్టోభిజాయతే. ఇది శ్లోకం. సో ఇక్కడ మనకి అనువాదంలో చూసినట్లయితే ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగభ్రష్టుడు, పుణ్యజీవులు నశించి పుణ్యలోకమునందు అనేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబం కానీ లేదా శ్రీమంతుల గృహమునకు కానీ జన్మించును. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రలోకం కానీ దేవతాలోకం కానీ మనము ఎన్ని సంవత్సరాలు అని చెప్పుకున్నాం ఒక్క రోజుకి? 10 నుండి 12,000 సంవత్సరాలు అన్నమాట. సో అక్కడ 10,000, 12,000, 30,000 అలా సంవత్సరాలు ఉండి మళ్ళీ భూలోకానికి అంటే ఇది మన ఏమంటాం భౌతిక ప్రపంచానికి తిరిగి వస్తారు కానీ ఏదో జంతు జన్మ ఎత్తడం అలా కాకుండా శ్రీమంతుల గృహంలో కానీ పవిత్రుల కుటుంబాలు అంటే ఒక మంచి డివోటీస్ ఫ్యామిలీలో కానీ జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు. మనం ఇంతకుముందు 5వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా కొన్ని ప్రాణులు. హరే కృష్ణ, మీకు అందరికీ కనిపిస్తుందా? వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇవాళ అడగలేదని అడిగాను. సో ఇక్కడ మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూసినట్లయితే ప్రాప్య అంటే పొంది, పుణ్యకృతాం పుణ్యకార్యములను ఆచరించిన వారు, లోకాన్ అంటే లోకములను, ఉషిత్వ నివసించి, శాశ్వతీహి పెక్కు, సమాహ అంటే సంవత్సరములు, శుచీనాం పవిత్రులైన వారి యొక్క, శ్రీమతాం సంపన్నుల యొక్క, గేహే గృహములో, యోగభ్రష్ట ఆత్మానుభూతి మార్గం నుండి పతనమైన వాడు, అభిజాయతే అంటే జన్మించును. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనం మంచి భక్తి చేశాం కానీ ఏదో ఒక కారణం చేత మనకి ఇంకా కోరికలు అనేవి చనిపోలేదన్నమాట. అంటే ఇక్కడే మనకి కొద్ది కాలం ఉంటే బాగుండేది అని మనకి అలా అనిపించినప్పుడు, లేదా పుణ్యకర్మలు బాగానే చేశాం కానీ ఇంకా భక్తి పూర్తిగా అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అన్ని ఒక ఎగ్జామ్ ఇచ్చాం, 10th క్లాస్ పిల్లలు కానీ జూనియర్ కాలేజ్ పిల్లలు కానీ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ తప్పింది. అప్పుడు ఏమవుతారు వాళ్ళందరూ? మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అని ఇది సప్లిమెంటరీ అని ఉంటాయి కదా. సో అందులో ఆ ఒక్క సబ్జెక్టు రాసుకుని పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారో ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన వాళ్ళు వాళ్ళతో సమానంగానే వెళ్ళి కాలేజీలో కూర్చుంటారు. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ రాసి పాస్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో వాళ్ళ స్నేహితులు ఇంతకుముందు ఎవరున్నా వాళ్ళతోనే వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఉత్తీర్ణత లేని అంటే పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఆ రెండవసారి కూడా వాళ్ళు చేయలేకపోయారు అనుకోండి పరీక్ష, అప్పుడు ఏమవుతారు అని అంటే అక్కడ ఒక సంవత్సరం వాళ్ళకి వేస్ట్ అవుతుంది. ఈ రోజుల్లో అయితే గవర్నమెంట్ ఎలా ఫెసిలిటీ ఇచ్చారంటే అదే సంవత్సరంలో మార్చిలో ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ మేలో రిజల్ట్స్ వచ్చిన 15 రోజులకి మళ్ళీ పరీక్షలు. ఆ సంవత్సరం కూడా వాళ్ళకి వేస్ట్ అవ్వకూడదు అని అలా పెట్టారనమాట గవర్నమెంట్ రూల్స్. సో చాలా వరకు అందరూ కూడా ఒక్కొక్కరు ఫెయిల్ అయ్యి మళ్ళీ అందులో పాస్ అయ్యి ఇంజనీర్లు డాక్టర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏ విషయంతో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే ఉత్తీర్ణుడు కాకుండా ఉండడానికి కారణాలు ఎన్నో ఉంటాయి మనకి. ఆ పేపర్ టఫ్ అయి ఉండొచ్చు, ఆ రోజు ఒంట్లో బాగలేకపోయి ఉండొచ్చు, ఏదో అయింది. అలాగే సేమ్ ఇక్కడ ఆధ్యాత్మిక లోకం వైపు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఉత్తీర్ణుడు కాని యోగి అంటే యోగ భ్రష్టుడు అని అంటే పూర్తిగా భ్రష్టపడిపోయినట్లు అని కాదు, ఇక్కడ మీనింగ్ అలా ఇచ్చారు. పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేక సంవత్సరాలు సుఖములు అనుభవం. పుణ్యలోకాలు అంటే మనం స్వర్గం అని తెలుసుకుంటాము. స్వర్గం అంటే చంద్రలోకం కానీ సూర్యలోకం కానీ ఇంద్రలోకం కావచ్చు, ఇంకా బ్రహ్మలోకం.
దేవీ దేవతలు ఉండే లోకాలన్నీ కూడా పుణ్యలోకాలే. సో ఇప్పుడు మనకి నారాయణుడు ఒక్కడే, శ్రీకృష్ణుడు లేదా విష్ణువు ఇలా ఎన్ని పేర్లైనా మనం పెట్టుకోవచ్చు. సహస్రనామాలు ఉన్నాయి. సహస్రనామావళిలో ఏది తీసుకున్నా గానీ ఆయన ఒక్కడే, జన్మ లేదు, మరణం లేదు. బ్రహ్మ కూడా ఒక టైం వస్తే నశించిపోవలసిందే. ఇది మనం ఎప్పుడు మైండ్‌లో పెట్టుకోవాలి కరెక్ట్‌గా. అంటే ఏ లోకానికి మనం వెళ్ళినా చాలా సుఖాల్ని అనుభవిస్తామంట. పుణ్యజీవులుగా ఉంటాం మనం. ఉన్నప్పటికీ గూడా భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చేస్తాం. తిరిగి వచ్చిన తర్వాత ఎలా పుడతాము అనంటే, ఒక మంచి జన్మ ఇస్తాడనమాట భగవంతుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ అయిపోయింది. 60 ఇయర్స్ అబౌవ్, 65 ఇయర్స్ అబౌవ్, 80 ఇయర్స్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు భక్తి చేయడం. ఇన్నాళ్ళు వాళ్ళకి తెలియలేదు. భక్తి చేయడం మొదలుపెట్టారు. సో, వాళ్ళ భక్తి 100% కాకుండా సపోజ్ 85% వరకు వచ్చిందనుకుందాం. ఆ 15% మిగిలిపోయింది గదా! ఆ పుణ్యం గూడా ఆర్జించడానికి ఇలా ఇలా పుడతారు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎలాగా? ఒక మంచి శ్రీమంతుల గృహంలో గాని, లేదా పవిత్రుల గృహంలో. పవిత్రులంటే ఎవరు? ఎప్పుడు భక్తి చేస్తూ ఉంటారనమాట. ఇంకా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి. సో, అలా పుట్టిన తర్వాత ఆ ఉన్న మిగిలిపోయిన భక్తి కూడా చేసేసుకొని మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అంటే లైక్ సప్లిమెంటరీ పాస్ అయ్యి మళ్ళీ వెళ్ళినట్లనమాట. సో, అజామిలా గూడా ఏం జేశాడు? అజామిలా స్టోరీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆయన ఎన్నో పాపాలు చేసి ఉన్నాడు పాపాలు. కానీ కొడుకు పేరు నారాయణ పెట్టుకోవడంలో అక్కడ ఉయ్యాలలేసి 21 రోజులు ఉయ్యాల్లో ఏసి పెడతారు గదా! అప్పుడు నామకరణం చేసేటప్పుడు తండ్రి చెవిలో చెప్తాడంట. నారాయణ, నారాయణ, నారాయణ అని చెప్పాడు. అప్పుడే ఆయన సగం పాపాలు పోయినియి అని చెప్తారనమాట ఆ స్టోరీలో. భాగవతంలో ఉన్నది ఈ స్టోరీ. సో, అప్పుడు పోయినాయి. ఇంకా కొన్ని పాపాలు మిగిలున్నాయి ఆయనకి. ఆ కొన్ని పాపాలు గూడా అంత్యకాలే అంటే ఆయనకి భయమేసిపోయింది. యమకింకరులొచ్చేసరికి చాలా భయమేసిపోయి ఆ కుమారుడిని పిలిచాడనమాట. ఇంక ఆయన తప్ప ఎవరు లేరు అతనికి చేసేవాళ్ళు. నారాయణ, నారాయణ, నారాయణ అని గట్టిగా అరిచేసరికి విష్ణుదూతలొచ్చేసి పుణ్యలోకానికి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత గూడా ఇదేంటి అప్పుడు ఆయనకి ఏంటి జ్ఞానం కలుగుతుందనమాట. ఇన్ని పాపాలు చేస్తే నన్నిక్కడ తీసుకొచ్చారేంటి మీరు? మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మళ్ళీ తపస్సు చేసి అంటే ఇంతకుముందు మంచి బ్రాహ్మడనమాట ఆయన. సో, అవన్నీ నేను చేసిన తర్వాత మళ్ళీ వస్తాను విష్ణులోకానికి అని చెప్పి ఇంత పర్మిషన్ తీసుకొని మళ్ళా ఇక్కడ బద్రీనాథ్ వెళ్ళేసి అక్కడ బాగా ఘోరమైన తపస్సు చేసి భక్తుడయ్యి అప్పుడు ధామానికి విష్ణు ధామానికి వెళ్తాడనమాట. సో, అలా ఇక్కడ ఏమంటున్నారు భగవంతుడు అంటే, మీరు భక్తి చెయ్యండి. ఎంత చేస్తారో చెయ్యండి. నా దగ్గరికి రాడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి కారణం చేతనైనా మీ యొక్క భక్తి ఉత్తీర్ణత పొందకపోతే పుణ్యజీవులు ఉండే దగ్గర అందరు దేవతలతో పాటు చక్కగా ఎంజాయ్ చేసి, మళ్ళీ ఈ ప్రపంచానికి అంటే ఏదైతే దుఃఖాలయం అశాశ్వతం అంటున్నామో అందులోకి వచ్చిన తర్వాత ఒక పవిత్రుల కుటుంబంలో కానీ, శ్రీమంతుల గృహంలో గానీ జన్మించవచ్చు అని చెప్తున్నారు. సో, ఆ జన్మ తీసుకున్నంత మాత్రాన్నే మళ్ళీ మనం గోలోకధాంకి వెళ్తామని మనం చెప్పలేము. ఆ జన్మలో కూడా వీళ్ళు మళ్ళీ మంచి పనులే చేయాలి. కానీ మంచి జన్మ వచ్చింది గదా! ఇప్పుడు మనము ఈ 18 డేస్ క్లాసెస్‌లో చూసాము కర్మఫలం చూపిచ్చేటప్పుడు. ఎందుకని ఒక పిల్లవాడు ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుందసలు చిన్న చిన్న పిల్లలకి ఏమీ తెలవదు గదా! పాపపుణ్యం అంటే. వాడు చాలా బీద కుటుంబంలో పుట్టి మాల్ న్యూట్రిషన్‌తోని సఫర్ అవుతూ కింద పడ్డ మెతుకులు తినే ఫోటో మనం చూసాం. అదే శ్రీమంతుల ఇంట్లో ఆ డైనింగ్ టేబుల్ మీద పంచభక్ష పరమాణాలున్నా ఆ పిల్లవాడికి తినాలంటే పెద్దగా నచ్చదనమాట. సో, ఈ జన్మ కారకాలు ఏంటి అంటే పూర్వజన్మలో మనం చేసిన కర్మల్ని బట్టి. సో, ఈ జన్మలో మనం బాగా భక్తి చేసుంటే అలా మంచి కుటుంబాల్లో పుడతారు అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనం భాష్యం చూసినట్లయితే యోగ భ్రష్టులను 2 తరగతులుగా విభజించవచ్చు. యోగ భ్రష్టులు అని ఎవరినన్నాం మనం ఇక్కడ? ఎవరినంటున్నారు శ్రీకృష్ణుడు? ఉత్తీర్ణుడు కాని అంటే భక్తిలో పాస్ అవ్వలేదన్నమాట.
సో వాళ్ళని 2 రకాలుగా విభజించారు. ఒకటేమో స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందినవారు. అంటే తక్కువ కాలమే చేశారు. దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట పతనము నొంది చాలా కాలం చేసిన వాళ్ళు 2 రకాలుగా విభజించారు. ఒకరేమో తక్కువ కాలం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2, 3 ఇయర్స్ అని అనుకోవచ్చు. ఒకరేమో దీర్ఘకాలం ఎప్పటినుండో చేస్తూనే వస్తున్నారు. ఇలా 2. సో స్వల్పకాల యోగాభ్యాసం చేసిన పిమ్మట పతితుడైన యోగి పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతించబడు ఉన్నత లోకాలకు చేరును. అక్కడ దీర్ఘకాలం నివసించిన పిమ్మట తిరిగి ఈ లోకమునందు పవిత్రమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబమున గాని లేదా సంపన్నుల గృహం నందు గాని జన్మించును. సో ఇక్కడ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదే కదా మనం అనువాదంలో కూడా చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ స్వల్పకాలం కొంచెమై చేసిన పతితుడు అవడం అంటే ఏదో ఒక కోరిక పుట్టడము లేదా మనము కంటిన్యూ చేయలేకపోవడము భక్తి. కానీ ఆ భక్తి అనేది ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం. భక్తి అనేది కొంచెం చేసినా సరే మన అకౌంట్లో జమ చేసి ఉంటుంది. వచ్చే జన్మలో ఖాతాలో మనకి అది యాడ్ అవుతుందన్నమాట. ఈ జన్మలో 30% చేసి ఉంటాము, వచ్చే జన్మలో 31 నుంచి. సో ఆ పుణ్యంతోని మనం మంచి లోకాలకి వెళ్ళి అక్కడ అనుభవించి మళ్ళీ తిరిగి ఒక మంచి జన్మ ఎత్తుతాము అని చెప్తున్నారు. ఈ అధ్యాయపు చివరి శ్లోకం వివరించబడినట్లు కృష్ణ చైతన్యం నందు పరిపూర్ణత్వం పొందుటయే యోగాభ్యాసపు వాస్తవ ప్రయోజనం. కానీ దీర్ఘకాలం యోగంను అభ్యసింపజాలక భౌతికాకర్షణలచే ప్రభావితులై యోగమునందు ఉత్తీర్ణులు కాలేని వారికి భగవానుని కృప చే వారి భౌతిక వాంఛలను తృప్తిపరచు కొను అవకాశం ఇవ్వబడును. అటు పిమ్మట వారికి పవిత్ర కుటుంబను కానీ లేదా సంపన్నుల గృహమును కానీ సుఖముగా జీవించుట అవకాశం కల్పింపబడు. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చును. సో దీర్ఘకాలిక వాళ్ళు ఎవరు అనంటే మనం శ్రీల ప్రభుపాదుల వారు అట్లాంటి వాళ్ళు అనమాట. పెద్ద పెద్ద గురువులు అలాంటి వాళ్ళే పతనం ఉందరు. అయితే మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం, 3 జన్మలు ఉంటాయి. ఏ స్టోరీ మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఫస్ట్ జన్మ హరే కృష్ణ. ఒక జన్మలోనేమో మంచి రాజు. వెరీ గుడ్. సో జడభరతుడు అని తర్వాత వస్తుంది పేరు. ఫస్ట్ భరతుడు కదా, మంచి రాజు. అన్నిటిని పరిత్యజించి తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమవుతుంది, జింకను చూసి మోహపడతాడు. ఇదే అన్నమాట ఇక్కడ రిలేట్ చేయొచ్చు మనం. ఏంటి అంటే ఆ జింకను చూసి మోహపడ్డం అంటే ఇప్పుడు సున్నితంగా మన హార్ట్ సున్నితంగా అయిపోతుంది అనమాట. ఆ చిన్న పిల్ల పాపం తల్లి లేని పిల్ల, తల్లిదండ్రి ఉన్నంత సుఖము తల్లిదండ్రులు లేనప్పుడు లేని వాళ్ళకి తెలుస్తుంది, ఉన్నప్పుడు తెలియదు వాల్యూ. సో అది అన్నమాట. ఆ తల్లిని కోల్పోయేది కదా, తల్లి చనిపోతుంది డెలివరీ అయిపోయిన తర్వాత. ఒక పులి అరిస్తే ఆ భయంతో ఆ పుట్టిన పిల్ల నీళ్ళల్లో తేలుతూ ఉంటే ఈయన చూడలేక సాఫ్ట్ కైండ్ అయిపోతుంది. ఆయన చూడలేక తీసుకొచ్చి అలా పెంచుతూ మోహం చెందుతాడు. నేను చనిపోయే సమయంలో ఈ మహారాజుకి ఆ జింక పిల్లనే గుర్తొస్తుంది. ఏమైపోయిందో ఎక్కడెళ్ళిందో అప్పుడు గుర్తు రావడమే కాదు, కళ్ళెదురు కనిపిస్తుందంట. అందుచేత ఆయన జింక జన్మెత్తుతాడు. ఆ తర్వాత ఆయనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చి నేను ఇలా చేశానేంటి, నేను వచ్చిన పని ఏంటి, మానవుడిగా పుట్టి భగవంతుడిని సేవించాల్సింది పోయి ఇలా జింక జన్మ ఎందుకు వచ్చిందంటే నేను ఇలా చేశాను. సో మళ్ళీ ఆ జింక చనిపోయిన తర్వాత అప్పుడు భరతుడిలాగా పుడతాడు. ఎక్కడ పుడతాడు? మంచి డివోటీస్ ఫ్యామిలీలో పుడతాడు, చక్కగా బ్రాహ్మణ ఫ్యామిలీలో. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆ కర్మబంధనంలో ఎక్కడ చిక్కుకుంటాను అని చెప్పి జడలాగా, అంటే ఒక నాన్ లివింగ్ థింగ్ లాగా ఉంటాడన్న. జడ పదార్థం అని అంటారు కదా, అంటే చలనం లేకుండా ఉన్నట్టు, ఏమీ తెలియనట్లు పిచ్చివాడిలాగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. తర్వాత ఆ పల్లకి మోసేటప్పుడు ఆ రాజు ఎప్పుడైతే గుర్తిస్తాడో
అప్పుడు నేను ఫలానా ఫలానా నా జన్మ ఇది అని చెప్పి అప్పటి నుంచి మంచి భక్తి చేసుకొని మళ్ళీ దివ్యధామానికి వెళ్ళిపోతాడనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాడు భగవంతుడు. ఏదన్నా ఒక కారణం చేత మీ యొక్క భక్తి దీర్ఘకాలిక యోగాభ్యాసం చెయ్యలేని ఎడల ఈ కొంచెం స్వల్పంగా చేసిన వాళ్ళు స్వల్పకాలం చేసిన వాళ్ళు పర్వాలేదు, మంచి స్వర్గానికి వెళ్ళి ఆ లోకాలన్నీ కూడా సుఖంగా అనుభవించిన తర్వాత మంచి పవిత్రుల కుటుంబంలో కానీ శ్రీమంతుల కుటుంబంలో కానీ జన్మిస్తారు. అప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట దీర్ఘకాలికంగా. అంటే ఇప్పుడు జడభరతుల్లాగా మనకు గుర్తొస్తుందా పూర్వకాలం చేయలేదు అని? గుర్తొస్తుందా మనకి? మనకు గుర్తు రాదు. అందుకనే మంచి కుటుంబం ఇచ్చారు. సంపన్నుల కుటుంబం అంటే కూడా సంపన్నులు పుణ్యకార్యాలు చాలా చేస్తేనే సంపన్నులై పుట్టారు అని ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అవునా? సో అక్కడ ఉండి కూడా అంటే డబ్బుకి కొదవ లేదు, ఐశ్వర్యానికి కొదవ లేకుండా సంతోషంగా ఉండే ఫ్యామిలీలో వచ్చిన తర్వాత మళ్ళీ మంచి డివోషన్ చేసుకొని నా ధామానికి రావచ్చు అంటే ఒక ఛాన్స్ ఇస్తున్నారనమాట భగవంతుడు. సరే నువ్వు ఒక కోరిక కోరేసావు, మళ్ళీ వెళ్ళి అనుభవించు, ప్రాబ్లం లేదు, అనుభవించాక మళ్ళీ నా దగ్గరికి వద్దు కానీ అని అలా చెప్తారు శ్రీకృష్ణుడు. ఎంత దయామయుడు కదా. సో యాక్చువల్లీ ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కానీ మనకి పనిష్మెంట్లే లేవు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత దయామయుడు అనమాట. సో మనం చదువుదామా ఇది? హరే కృష్ణ. రైట్, బాగుంది కదా ఈ శ్లోక, చాలా బాగుంది. బాలేదా? అప్పట్లో అంటే స్టార్టింగ్ లో ప్రభుజీలు అంతా చెప్పేవారు ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ డివోషన్ కంటిన్యూ చేస్తే గనక మీరు మంచి సంపన్నుల కుటుంబంలో కానీ మంచి డివోటీస్ ఫ్యామిలీలో పుడతారంటే మళ్ళీ పుట్టుకేంట్రా బాబోయ్ అని నాకు అనిపించేది అనమాట. వద్దనుకుంటున్నాం కదా మన, కానీ మనం ఏం చెప్పలేము ఏ టైంలో ఏమవుతుంది. లాస్ట్ మినిట్లో చనిపోయే ముందు ఎటువంటి కోరిక ఉంటుంది మనకి, ఇన్కంప్లీట్గా ఉండి సడన్గా చనిపోతుంది, అవన్నీ మనకు తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళకి అప్పుడు యోగా మనం చేసే ఈ పూజలు డివోషన్ అంతా కూడా భ్రష్టు పడిపోతుందిగా, అయినా మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది అని శ్లోకం చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనం చదువుదాము. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా, ఇక్కడ షిత్వా అని ఉంది కానీ ఆ సంధిలో ఇలా ఇచ్చారు పుస్తకంలో. ఉషిత్వా శాశ్వతిః సమాః. ఉషిత్వా శాశ్వతిః సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో జాయతే. శ్రీమతాం గేహే ఉషిత్వా శాశ్వతి సమాః. శుచీనాం శ్రీమతాం గేహే భ్రష్టోభిజాయతే. కంప్లీట్ గా ప్రాప్య పుణ్యాకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే.
ప్రాప్య పుణ్య ప్రాప్య నాగలీల మాతాజీ మీరు చదవండి. రాలేదా? ఓకే. ఇందిరా బోయినా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ చదవండి. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. హరే కృష్ణ. ఇప్పుడు అనువాదం చదవండి మీరు. నేనేనా మాతాజీ? మీరు చదవండి. అనువాదం. ఉత్తీర్ణుడు కాని యోగి, యోగ భ్రష్టుడు, పుణ్యజీవులు వసించు పుణ్యలోకములందు అనేకానేక సంవత్సరములు సుఖములను అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబములను గాని లేదా శ్రీమంతుల గృహమును గాని జన్మించును. థ్యాంక్ యూ. హరి బోల్. మనీషా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యోగ భ్రష్టులను 2 తరగతులుగా విభజింపవచ్చును. 1. స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందినవారు. 2. దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందినవారు. స్వల్పకాల యోగాభ్యాసము చేసిన పిమ్మట పతితుడైన యోగి పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతింపబడును, ఉన్నత లోకములను చేరును. అక్కడ దీర్ఘకాలము నివసించిన పిమ్మట తిరిగి ఈ లోకమునందు పవిత్రమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబమును గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించును. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యకృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ అధ్యాయపు చివరి శ్లోకమున వివరింపబడినట్లు కృష్ణ చైతన్యమునందు పరిపూర్ణత్వమును పొందుటయే యోగాభ్యాసపు వాస్తవ ప్రయోజనము. కానీ దీర్ఘకాలము యోగమును అభ్యసించజాలక భౌతికాకర్షణలచే ప్రభావితులై యోగమునందు ఉత్తీర్ణులు కాలేని వారికి భగవానుని కృపచే వారి భౌతిక వాంఛలను తృప్తిపరుచుకొనే అవకాశము ఇవ్వబడును. అటు పిమ్మట వారికి పవిత్ర కుటుంబమున గాని లేదా సంపన్నుల గృహమున కానీ సుఖముగా జీవించుటకు అవకాశము కల్పింపబడును. అట్టి కుటుంబములందు జన్మించిన వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో నెక్స్ట్ 6.47. కరెక్టేనా? ఎస్. యోగినామపి సర్వేషాం మద్గతేనంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. సో ఇలా అన్నమాట. అత్యంత శ్రద్ధతో నా భావనయందే సదా నిలిచియుండి వాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను ఉనరించువాడును అగు యోగి యోగులందరికంటేను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయము. సో ఇక్కడ భజతే అనే వర్డ్ చాలా ప్రధానమైనది అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే శ్రద్ధవాన్ భజతే అంటే మంచి శ్రద్ధతోని నా నామాన్నే పలకడము, నేనే సర్వస్వం అనుకోవడము, ఇలా యోగి అనుకున్న నన్నే స్మరించువాడు అంటే మనం చెప్పుకున్నాం కదా, కీప్స్ కృష్ణ సెంటర్ అని. ఏ పని చేసినా కానీ మనము కృష్ణుడిని తలుచుకొని కృష్ణుడి కోసమే వండుతున్నాము, కృష్ణుడే ఇదంతా చేశాడు, నాకు వచ్చిన సుఖం అంతా కృష్ణ వల్లనే అని ఇలా ఎప్పుడు ఆ యోగి అనుకున్నప్పుడు, అంటే ఒక భక్తుడు అనుకున్నంతలో అటువంటి వాళ్ళందరూ చాలా అత్యున్నతుడు. ఎవరికి?
నాకు అని చెప్తున్నారు. కృష్ణుడి యొక్క అభిప్రాయము చెప్తున్నారనమాట. సో ఇక్కడ వర్డ్ టు వర్డ్ మనం చూసినట్లయితే యోగినాం, యోగులందరిలో, అంటే యోగి అంటే ఇప్పుడు మనం భక్తి చేస్తున్న వాళ్ళందరూ కూడా యోగులు అనమాట, సన్యాసిలని అర్థం కాదు. అపి అంటే కూడా, సర్వేషాం అంటే అన్ని విధముల, కీప్స్ కృష్ణ యాజ్ సెంటర్, అన్ని విధములైన, మద్గతేన నన్ను పొందిన, సర్వదా నన్నే తలంచువాడు, అంతః ఆత్మన తనలో తాను, శ్రద్ధవాన్ పరిపూర్ణ శ్రద్ధ కలిగిన వాడు. సో తనలో తానే అన్నమాట, లోపల కూడా కృష్ణానే తలుచుకొని కృష్ణ కోసమే నేను పుట్టాను, కృష్ణుడిదే ఆరాధన చేస్తాను అని అనుకునేవాడు. అంత శ్రద్ధతోని పరిపూర్ణ శ్రద్ధ కలిగిన వాడు అనమాట. అంటే కొంచెం కూడా అటు ఇటు లేకుండా. ఇంతకుముందు శ్లోకాలు మనం ఏం చదువుకున్నామంటే భౌతిక వాంఛలు ఎప్పుడో అప్పుడు వచ్చేస్తాయి అని. ఇక్కడ శ్రద్ధవాన్ అన్నమాట, శ్రద్ధతో నాయందే భక్తి కలిగి ఉండేవాడు. భజతే అంటే దివ్యమైన ప్రేమయుక్త సేవ చేయువాడు. అంటే ఇప్పుడు ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఆ చిన్నపిల్లల గురించి ఎక్కడ పోతే అక్కడ చెప్తూనే ఉంటాం కదా, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా మాట్లాడాడు, పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు, ఫోన్లో మాట్లాడడం వచ్చింది అంటే ఏంటి, వాడి భజనే చేస్తుంది ఈవిడ వచ్చిందంటే ఇంకా మొదలైపోయింది వాళ్ళ మనవరాల గురించి మనవడి గురించి అనేది ఒక విసుగు చెందుతారు. అలా భజన చేయడం అంటే ఎక్కువగా కీర్తించడం అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడి యొక్క కీర్తి, శ్రద్ధవాన్ భజతే యోమాం అంటే నన్నెవరైతే ఎక్కువ కీర్తిస్తారో, అది కూడా మంచి శ్రద్ధతో, సమే యుక్త, యుక్త అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అత్యుత్తమ యోగిగా అనేది అన్నమాట. సో మతః అంటే భావింపబడును, అంటే నా ప్రకారము యోగులందరిలో కూడా అతడు ఉత్తమమైన వాడు అని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అన్నమాట. అత్యంత శ్రద్ధతో నా భావన యందే నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను అనరించువాడును అగు యోగి, యోగులందరికంటేనే అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు, యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇది నా అభిప్రాయము. ఇప్పుడు మనం ఇస్కాన్లో చాలా వరకు ఇప్పుడు సన్యాసిల్ని చూస్తాం కదా, సన్యాసం పుచ్చుకుంటారు వాళ్ళు ఒక కాలం తర్వాత. అయితే వీళ్ళందరూ చాలా వరకు బాగా నైస్లీ ఎడ్యుకేటెడ్ అన్నమాట, ఐఐటిఎన్స్, కొన్ని లక్షల సంపాదన వస్తుంది వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉద్యోగాలు కానీ చేస్తే. కానీ అవన్నీ పరిత్యజించేశారు. ఎందుకు? కృష్ణుడే మెయిన్ అని అనుకున్నారనమాట. సో అట్లాంటి వాళ్ళు అనమాట, చాలా శ్రద్ధతో ప్రొద్దున లేస్తే, రాధేశ్యామ్ ప్రభుజీది ఒక వీడియో చూస్తే ఆయన ఏం చెప్తున్నారంటే 9 నుంచి 12 గంటల దాకా పడుకునే వాళ్ళకంట 6 గంటలు నిద్రపోయి, 3 గంటలే కదా, 9, 10, 11, 12 3 గంటలు. సో 3 గంటలు నిద్రపోయినా సరే వాళ్ళకి 6 గంటలు నిద్రపోయినంత విశ్రాంతి కలుగుతుందంట వాళ్ళకి. సో అదే 9 గంటలకు నుండి 2 గంటలకు పడుకునే వాళ్ళకి 8 గంటలు 6 గంటలు కంటే ఎక్కువ విశ్రాంతి పొందినట్లంట. అదే 3 గంటలకు లేచే వాళ్ళందరికీ కూడా 8 గంటల కంటే ఎక్కువ, చాలా శరీరానికి సరిపడా రెస్ట్ బాగా దొరుకుతుంది. 24లోంచి 3 వరకు అంటే 9 నుంచి 3 అంటే ఎన్ని గంటలైంది? 9, 10, 11, 12, 6 అవర్స్ అవుతుంది, అవునా? సో 6 అవర్స్ స్లీప్ రియల్గా మనం పడుకున్నట్లయితే 8-9 గంటలు పడుకున్నంత రెస్ట్ మనకి బాడీకి దొరుకుతుంది. మిగిలిన 18 గంటలు ధారాళంగా మనం అన్నీ చేసుకోవచ్చు అంట. అంటే యాక్చువల్లీ 8 గంటలు మనం దైవ ఆధీనంలో అంటే దైవ పూజలు 8 గంటలు చేసుకోవాలి అని చెప్తారు. అంటే భక్తి, పుస్తకమే చదువుకోండి, శ్రవణమే చెయ్యండి, అర్చక పూజలే చేయండి, గుడికి వెళ్ళండి, యాత్రకు వెళ్ళండి, లేదా ఇలా క్లాసులు తీసుకోండి, అన్నీ కౌంట్ చేస్తే 8 అవర్స్ యూ మస్ట్ బీ ఇన్ భక్తి అన్నమాట అని చెప్తారు.
సో రాధేశ్యామ్ ప్రభుజీ ఇదొక వీడియో చేసి పెట్టారనమాట. సో అయితే ఆయన చెప్పడం ఏంటంటే గత 30 ఏళ్లుగా ఆయన మంచి ఐఐటీఎన్ అనమాట. కానీ ఆ సాలరీ ఉద్యోగం అన్నీ వదిలేసి ఇక్కడే సేవ చేస్తూ ఉంటారు. ఆయన చెప్తున్నారు, ఈ గత 25, 30 ఏళ్ల నుంచి ఇదే నా టైమ్ టేబుల్. 3కే లేస్తాను. 9కి పడుకొని, కానీ ఆ 18 గంటలు అలుపు, సలుపు ఏమీ ఉండదు. ధారాళంగా మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా పని చేయగలుగుతాను అని చెప్తున్నారనమాట. సో అటువంటి వాళ్ళు యోగులన్నమాట. అత్యంత ఉన్నతులన్నమాట. యోగులందరిలోకి అటువంటి వాళ్ళు ఉన్నతులు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన అబిడ్స్ టెంపుల్‌లో కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మార్నింగ్ భాగవతం కథ చెప్తూ ఉంటారు. కొంత టైం మిగిలితే కూడా హీ విల్ నాట్ వేస్ట్ టైం. బుక్ స్టాల్స్ ఉంటాయి కదా అక్కడ. ఆ బుక్ స్టాల్‌కి వచ్చి అక్కడ బుక్స్ సేల్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి ఈ పని, ఆ పని అని ఏముండదు. ప్రతి ఒక్క పని చేస్తూనే ఉంటారనమాట. సో ఇటువంటి వాళ్ళు అత్యుత్తముడైన ఉన్నతుడు అని అని శ్రీకృష్ణ పరమాత్ముడు దీనిలో చెప్తున్నాడనమాట. సో అది ఒక ఉదాహరణ. అయితే ఇట్లాంటిది ఏదైనా ఈ దీంట్లో వచ్చినట్లు ఏదైనా స్టోరీ మనం చెప్పుకున్నామా? మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఇంతకుముందు ఏమన్నా చెప్పుకున్నామా? మహాభక్తి చేసేవాళ్ళు, వాళ్ళ కోసము భగవంతుడు ఎటువంటి అవతారాన్నైనా తీసుకుని వచ్చేస్తాడు వాళ్ళని రక్షించడానికి. హరే కృష్ణ. గజేంద్ర మోక్షం మాతాజీ. ఓకే, అది ఒకటి. ఇంకోటి అంబరీషుడు మాతాజీ కుంతి మాతకు వస్తాడు కదా మాతాజీ. కుంతి మాతకి ఎందుకు వస్తాడు? ద్రౌపది మాత. ఓకే, ద్రౌపది మాతకు కూడా పెద్ద కనిపించడం, మేనిఫెస్టేషన్, ఒక అవతారం తీసుకోవడం, ఒక అవతారం లాగా వస్తాడు. మొన్ననే చేసుకున్నాం ఆ సెలబ్రేషన్. ప్రహ్లాదుడు మహాభక్తుడు. ఆయన అత్యున్నతుడు అన్నమాట. అంటే ఎప్పుడు హరి 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 నారాయణ అంటూనే ఉంటాడు. ఆయనకుండే శిక్షా గురువుల్ని కూడా మార్చేస్తాడు. ఆ తోటి స్నేహితుల్ని కూడా మార్చేస్తాడు, భక్తిలోకి దించుతాడు అన్నమాట. ఆయన కోసం ఎవరు వచ్చారు? ప్రహ్లాద్ మహారాజ్ కోసం ఎవరు వచ్చారు? నరసింహ భగవాన్ శ్రీకృష్ణుడే. హీ టేక్స్ ద మేనిఫెస్టేషన్. అంటే మనకి దశావతారాలన్నీ మనకి తెలిసినవే. మొన్న ఈ మధ్య ఒక 2-3 రోజుల వారం రోజుల క్రిందట బుద్ధ భగవానుడు కూడా ఎందుకు వచ్చాడని చెప్పుకున్నారు? బుద్ధ భగవానుడు దేనికోసం వచ్చాడు? అహింసని శాంతి నెలకొల్పడానికి మాతాజీ వచ్చినాడు మాతాజీ. అహింసని నిర్మూలించడానికి వచ్చాడనమాట ఆయన. శాంతి దూత అంటే నవవిధ భక్తి అనేది ఉంది కదా, అది నెక్స్ట్ వెళ్దాం మనం. ఆ నవవిధి భక్తిలో కూడా శాంతి ఒక భక్తి అన్నమాట. శాంతంగా ఉండే శాంత రసము అని అంటాం. సో అది బుద్ధ భగవానుడి గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇంకా మనకి కురుక్షేత్ర యుద్ధంలో చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఏంటి అంటే, యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రాత్రప్పుడు, ఇంకా భగవానుడు కదా, ఆయనకు నిద్ర అవన్నీ ఉంటాయి, ఇంకా అందరినీ చూసుకోవడమే ఆయన డ్యూటీ. సో అందుకే జగన్నాథుడికి కళ్ళు రెప్పలు ఉండవంట. ఎప్పుడు నా భక్తుల కోసం నేను చూస్తూనే ఉండాలి అని చెప్పేసి. అలా ఈ శ్రీకృష్ణుడు అందరు టెంట్లు వేసుకుని ఉంటారు కదా, గుడారాలు. అక్కడ అర్జునుడు ఈ టెంట్ దగ్గర ఉంటాడంట. అప్పుడు భీముడు వచ్చి అడుగుతాడంట, మేమందరం నీకు భక్తులం కదా, మేమందరం నీకేం కామా, ఇప్పుడు అర్జునుడు వెనకాల ఎందుకుంటావు, ఇక్కడ ఎందుకున్నావు అని అడుగుతాడంట శ్రీకృష్ణుని. అంటే నువ్వు వెళ్ళి ఆయన చెస్ట్ మీద చెవు పెట్టి చూసిరాపో, అర్జునుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. పడుకుని ఉన్నాడు యాక్చువల్లీ ఆయన. అయితే ఇలా ఆ గుండె కొట్టుకోవడం, లబ్డబని కొట్టుకోవట్లేదంట, కృష్ణ 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 అంటున్నాడు. అట్లాంటి భక్తుడు అనమాట అర్జునుడు. సో ఆయన ఎంత జీర్ణించుకుపోయిందంటే కృష్ణ భక్తి, ఆయన గుండె కూడా కృష్ణ కృష్ణ అంటుందంట. అప్పుడు భీముడు ఆశ్చర్యపోతాడంట, నిజమే కదా, మరి నేను కృష్ణ కృష్ణ అని ఏదో అవసరమైనప్పుడు అంటాను, కానీ నా బలం మీదే నాకు ఎక్కువ
అహంకారం ఉంటుంది, ఇంత భక్తి ఉండాలేమో అని చెప్పి అప్పుడు వచ్చి కృష్ణుడి దగ్గర పాదాభివందనం చేస్తాడని చెప్పుకుంటారనమాట. సో ఇలా ఇక్కడ భజతే అనే పదము ప్రధానమైంది. అంటే భజన అంటే అదనమాట. ఏదో మనము కీర్తన్ మేళ అంటే కథా కీర్తనకి వెళ్ళేసి కాసేపు భజన చేయడం అది వేరే విషయం. కానీ ఎప్పుడు భజన చేయడం శ్రీకృష్ణ పరమాత్మని అనేది ఇక్కడ భజతే అనే ప్రధానం. సో భజతే అనే క్రియ భజ్ అనే ధాతువు నుండి ఏర్పడింది. అది సేవకు అవసరమైనప్పుడు వాడబడును. పూజ అను అర్థము గల వర్షిప్ అను ఆంగ్ల పదము భజ్ అను దానితో సమానమైన అర్థం నుండి వాడరాదు. పూజ అనగా యోగ్యుడైన వానిని ప్రశంసించుట, అతని పట్ల గౌరవం చూపుట, సన్మానించుట అని అర్థము. సో ఇక్కడ పూజకి భజనకి తేడా చెప్తున్నారు ప్రపాదుల వారు. అయితే మనము చాలా వరకు సినిమా యాక్టర్లకి గుళ్ళు కట్టడం మనం విన్నాం కదా. మోస్ట్లీ ఇన్ చెన్నై ఇట్ హ్యాపెన్స్. సో గుడి కట్టి ఆ తర్వాత ఆ పోస్టర్కి పూజ చేయడము, ఆ పోస్టర్ మీద పాలాభిషేకం అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అంటే ఇక్కడ పూజ అని ఇక్కడ వాడకూడదు అని చెప్తున్నారు. వర్షిప్ అనేది ఆంగ్ల పదం. సో అది ప్రశంసించడానికి, ఇక్కడ గౌరవం చూపించడానికి, సన్మానించడానికి ఈ మాట, ఈ పూజ అనే పదం వాడచ్చు అని చెప్తున్నారు. కానీ ప్రేమ విశ్వాసాలతో సేవ చేయటం అనేది దేవాదిదేవునికి మాత్రమే ప్రత్యక్షంగా ఉపదేశించబడినది. గౌరవనీయుడైన వ్యక్తిని కానీ దేవతను కానీ పూజించినచో మానవుడు అమర్యాదస్తుడిగా భావించబడవచ్చును. కానీ ఎవరైనాను దేవాది దేవుని సేవించుటకు మానినచో తీవ్రంగా నిరసింపబడుతుంది. ప్రతి జీవి కూడా దేవాది దేవుని అంశ అయినందున తన నిజ స్థితి కారణంగా అతడు ఆ దేవాది దేవుని సేవించి తీరవలెను. అట్లు చేయనిచో అతడు పతితుడగును. శ్రీమద్ భాగవతం ఇట్లు నిర్ధారించుచున్నది. యయేషాం పురుషం సాక్షాత్ ఆత్మప్రభవమీశ్వరం న భజంత్యావజానంతి స్థానాత్ భ్రష్టాః పతన్యథ. ఇలా అంటున్నారు. ఏంటి అంటే సర్వజీవులకు మూలధారుడైన ఆదిదేవుని సేవ చేయక ఆ పరమ పురుషుని పట్ల తనకు గల ధర్మంను ఉపేక్షించు వాడెవ్వడైనను తన నిజ స్థితి నుండి తప్పక పతితుడు కాగలడు. అంటే ఇప్పుడు నిన్న కూడా మనం చెప్పుకున్నాం, చిన్న పురుగు, మలంలో ఉండే పురుగులో కూడా భగవంతుడు ఆవాసం చేస్తున్నాడు. సో అలాంటి భగవంతుడు యొక్క అంశలమే ప్రతి ఒక్క జీవి కూడా, అన్ని జీవాత్మలు కూడా భగవంతుడి యొక్క అంశలు. సో భగవంతుడి నుండి మనం వచ్చి మళ్ళీ భగవంతుడిని ప్రార్థించకుండా, భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం గౌరవించకుండా వీళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు తప్పకుండా పతితులు అవుతారు అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఈ శ్లోకమందు కూడా భజంతి అనే పదం వాడబడింది. అనగా ఈ పదము దేవాది దేవునికి మాత్రమే వాడతగినది. పూజ అనే పదం దేవతల విషయమున లేక సామాన్య జీవుల విషయమున వాడవచ్చు. శ్రీమద్ భాగవతనందు శ్లోకం నందు వాడబడిన అవజానంతి అను పదము భగవద్గీత 9.11 నందును గోచరించును. అవజానంతి మాం మూఢాః అనగా మూర్ఖులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అపహాస్యం చేయుదురు. సో మూర్ఖులు అంటే అజ్ఞానంలో ఉండేవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, కాకపోతే అజ్ఞానం అన్నమాట. వాళ్ళకి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని తెలియదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ వంశంలో కానీ చుట్టుపక్కల పరిసరాలు కానీ శ్రీకృష్ణ భగవాను గురించి ఎక్కువగా చెప్పుకోలేదు. అందుకని వాళ్ళు అపహాస్యం చేస్తారా, కృష్ణుడు ఏంటి. సామాన్యంగా అందరూ కూడా నార్మల్ లైఫ్లో శ్రీకృష్ణుని అపహాస్యమే చేస్తూ ఉంటారు. ఎందుకంటే రాధా ఈజ్ ఎ లవర్, గోపికల చుట్టూ తిరుగుతూ నాట్యం ఆడుకుంటూ ఉంటాడు, అతని దేవుడు ఏంటి అని అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా మనం జ్ఞానోదయాన్ని పంచి ఇవ్వాలి. అందుచేత మన గౌరంగవాణి టీం ఏం చేస్తుందంటే, ఎంత ఎక్కువ ప్రీచర్స్ అయితే అంత ఎక్కువ ప్రీచర్స్ని కమ్మంటున్నారంటే, ఎక్కువ ఈ భక్తిని ఎక్కువగా ప్రచారం చేయండి. భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అని అందరికీ చెప్పి జ్ఞానోదయాన్ని
కలిగించాలి అని అంటున్నారు. లేకపోతే వీళ్ళందరూ కూడా మూర్ఖుల్లాగా మళ్ళీ ఇక్కడ ఈ జన్మలు అనుభవించేసి మళ్ళీ ఇదే జన్మ కావాలి అని అనుకుంటూ ఉంటారు. అపహాస్యం చేస్తూ ఉంటారు దేవుణ్ణి. ఇప్పుడు మన ఫాదర్‌ని గానీ, మదర్‌ని గానీ ఎగతాళి చేశామనుకోండి, వాళ్ళు ఎంత బాధగా ఉంటది గదా! వాళ్ళకి చాలా బాధగా ఉంటది. అట్లే మన పిల్లలు గూడా మనం చేసే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో అయితే శిశుంద్రులు పుడుతున్నారు. కంప్యూటర్ కంటే ఫాస్ట్ లాంగ్వేజ్. సో, వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు చూక్కుమంటే ఎంతో బాధ కలుగుతుంది. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యో! నా పిల్లల్ని నేనెందుకు పంపించాను ఇక్కడికి? ఇంత బ్యాడ్ హాస్టల్‌కి పంపించాను. అక్కడ వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు. కానీ దాటుకొని దాటించాలంటే దాటిచ్చొచ్చు కృష్ణ పరమాత్ముడు. కానీ అతన్ని మనం తలుచుకుందే ఏం చేస్తాం? ఇప్పుడు మన పిల్లల్ని మనం ఒక హాస్టల్‌లో వేశాం. వాడు ఎన్ని కష్టాలు పడుతున్నాడో మనకు తెలియదు. ఫ్రెండ్స్ కూడా చెప్పరు. వాడు చెప్పడు. వాడే బాధపడుతున్నాడు. అది తెలియక మనం ఇలా ఉన్నాం. తెలిసిన తర్వాత ఊరుకోగలమా? వెంటనే వెళ్లి అవన్నీ గూడా ఆడు అప్పులు చేశాడా? ఏం చేశాడో? అవన్నీ గూడా బాధరబందులన్నీ వదిలించుకొని మన దగ్గరికి తెచ్చుకుంటాం గదా! సేమ్ వే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గూడా అలాగే అనుకుంటాడనమాట. అయితే మూర్ఖులు అంటే వాళ్ళకి తెలియక చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను. శ్రీల ప్రభుపాదుల వారు అజ్ఞానాన్ని మూర్ఖులు అని అంటాడు. ఇంగ్లీష్‌లోనైతే రాస్కెల్స్, ఫూల్స్ అని ముద్దుగా రాస్కెల్స్ అని కూడా శిష్యుల్ని తిడుతూ ఉంటాడంట. సో, ఇలా అపహాస్యం ఎప్పుడు గూడా మనము చేయగూడదనమాట. నెక్స్ట్ భగవద్గీతపై వ్యాఖ్యానములు రచించుటకు యత్నింతురు. తత్ఫలితంగా వారు భజంతి మరియు పూజ అను పదముల నడుమ గల అర్థభేదమును తగిన రీతిన గ్రహింపజాలరు. ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు ఈ శ్లోకం అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నామంటే లైక్ సప్లిమెంటరీ ఎగ్జామ్ లాగా మనం ఏదైనా పూర్తి చేయలేకపోతే భక్తి యోగాని మనం ఏదైనా వదిలేసి ఈ భౌతిక ప్రపంచంలో కోరికలతోని ఉన్నట్లయితే ఆ కొంత పుణ్యంకి మనం బాగా సుఖాలను అనుభవించి మళ్ళీ కూడా ఒక సంపన్నుల కుటుంబంలో గానీ, ఒక మంచి డివోటీస్ కుటుంబంలో గానీ పుడతాము అని చెప్తున్నారు. ఇక్కడేం చెప్తున్నారు? అందరికంటే ఉత్తమమైన వాడు ఎవరు భక్తిలో అనంటే అన్నిట్లోనూ నన్ను తలుచుకునేవాడు. సర్వ విధాల నన్నే ధ్యానించేవాడు అతి ఉత్తమమైన వాడు అని నా అభిప్రాయం అని శ్రీకృష్ణుడు ఇందులో చెప్తున్నాడనమాట. ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మూర్ఖులు అస్సలు భగవంతుడే లేడు అని ఎట్లా అనుకుంటావు? నువ్వు ఎలా పుట్టావు అసలు? అనేది ఒక క్వెషన్ మార్క్ వాళ్ళకి రాదనమాట. సో, అవన్నీ గూడా మనము చెప్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతది. సో, భగవద్గీతలో ఇక్కడ అవజానంతి మాం మూఢా అంటే మూర్ఖులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అపహాస్యం చేదురు అంటే ఎగతాళి చేస్తారు అని. ఇక్కడి నుంచి మీరు చదవండి. హరే కృష్ణ. నేను చెప్తాను ఎవరు చదవాలి అని. హరే కృష్ణ. సీతామహాలక్ష్మి చదివారు. జయశ్రీ మాతాజీ మీరు చదవాలి. నేను చదవలేదు మాతాజీ. ఎవరు? సీతామహాలక్ష్మి చదవలేదా? మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే. హరే కృష్ణ. వాస్తవం అదే కదా మాతాజీ, ఆపారే కదా? అవునమ్మా. ఓకే మాతాజీ. వాస్తవమునకు అన్ని విధములైన యోగాభ్యాసముల పరమావధి భక్తి యోగం నందే కలదు. ఇతర యోగములు భక్తి యోగమునందని భక్తి అనేది కేంద్ర విషయమును చేరుటకు గల సాధనములు మాత్రమే యోగమనగా వాస్తవమునకు భక్తి యోగమనియే అర్థము. ఇతర యోగములన్నీను భక్తి యోగ గమ్యము వైపునకు ప్రయాణించుటకు గల సోపానములు మాత్రమే. కర్మయోగతో ఆరంభమై భక్తి యోగతో సమాప్తమునందు వరకు ఆత్మానుభూతి మార్గము అత్యంత దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘ మార్గమునకు కర్మ ఫలాపేక్ష లేని కర్మయోగము ఆరంభము వంటిది. జ్ఞానము మరియు వైరాగ్యములతో కర్మయోగము వృద్ధి నొందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగం అనబడును. వివిధములైన ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానమునందు జ్ఞానము వృద్ధి అయి మనస్సు పరమాత్మ ఎందే లగ్నమైనప్పుడు అది అపార యోగం అనబడును. ఎవరైనా సారీ మాతాజీ పరమాత్మ ఎందే లగ్నమైనప్పుడు అది అష్టాంగ యోగం అనబడును. ఎవరైనాను
అష్టాంగ యోగకు అతీతంగా శ్రీకృష్ణుడే దేవాదేవుడిని అంగీకరించుట భక్తి యోగం అనబడును. వాస్తవమునకు ఈ భక్తి యోగమే పరమ లక్ష్యం. కానీ వారు భక్తి యోగమును సూక్ష్మగా విశ్లేషింపదలచినచో ఇతర యోగములను కూడా అవగాహన చేసుకునవలసి ఉండును. కనుకనే ఆధ్యాత్మిక మార్గమున క్రమంగా పురోభివృద్ధి సాధించి యోగి శాశ్వతమైన అదృష్టముతో కూడిన సత్య మార్గమున నెలకొనినట్టు వాడగును. అట్లుగాక ఏదో ఒక ప్రత్యేక స్థితిని చేరి అక్కడే నిలిచిపోయి పురోగతిని సాధింపని వాడు కర్మయోగి, జ్ఞానయోగి, ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అని మున్నగు ప్రత్యేక నామములతో పిలువబడును. ఎవరైనా అదృష్టవశాత్తు భక్తి యోగ స్థితిని చేరగలిగినచో అతడు అన్ని ఇతర యోగాలను అధిగమించిన వానిగా పరిగణింపవచ్చును. అనగా మనము హిమాలయములను గురించి ప్రసంగించినప్పుడు వారిని ప్రపంచమందుల అత్యున్నతమైనటువంటి పర్వతములను ఉద్దేశించము. దాని యందు ఎవరెస్ట్ శిఖరం అత్యున్నత శిఖరంగా భావింపబడుతున్నది. అట్లే కృష్ణ చైతన్యంతో కూడి ఉండుటే యోగమునందలి పరమోన్నత స్థితిగా భావింపబడును. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. చదవనా మాతాజీ? కొంచెం ఉండండి, ఇది చెప్పుకున్నాను. ఇక్కడ మనకి యోగా అని చెప్తున్నారు. యోగా మనము యోగా శాస్త్రం అనేది తెలుసుకున్నాం కదా. అష్టాంగ యోగంలో మనము నియమ, యమ, కొన్ని రూల్స్ 8 ఉన్నాయి. సో వాటి ప్రకారం చేసుకోవచ్చు అని చెప్పారు. అవి చేసుకున్న తర్వాత కూడా అర్జునుడు అడుగుతాడు, సరే ఇది చేసుకోవచ్చా మరి అని అంటే, లేదు ఇంకోటి ఉంది అని కృష్ణుడు ఒకటి చెప్పుకుంటూ వెళ్తాడనమాట. సో ఇలా కానీ కొందరికి ఏమవుతుందంటే కర్మయోగి, జ్ఞానయోగి ధ్యానంలో వెళ్ళిపోవడమే ఇష్టం వాళ్ళకి. మనకి ధ్యానంలో వెళ్ళమంటే ఏవేవో కళలు వస్తున్నాయి, ఏదో కనిపిస్తుంది, మనకి ధ్యానం చేయలేకపోతున్నామని మన కృష్ణనామాన్ని ఇచ్చారు, జపం చేసుకోండి అని చెప్పేసి. జపం చేసుకుంటూ కూడా మనము ధ్యానంలోకి వెళ్ళొచ్చు, అంటే భగవంతుడిని చూడొచ్చు, యాత్రాస్థలం చూడొచ్చు, అలా అన్నమాట. సో ఇవన్నీ కూడా హఠయోగి, ఇవన్నీ ప్రత్యేక నామాలతో పిలిచే యోగులు అన్నమాట. యోగా క్రియాలు ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా కాకుండా భక్తి యోగా స్థితిని చేరగలిగినచో, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్పాడు, ప్రతి దాంట్లో కూడా నన్ను తలుచుకునేవాడు. అర్జునుడు ఉదాహరణ తీసుకున్న, నిద్రలో కూడా కృష్ణ కృష్ణ అంటున్నాడు. సో అలా అన్నిటినీ మించింది భక్తి యోగాన్ని చేరగలిగినచో అతడు ఇతర యోగాల్ని అధిగమించిన వాడగును అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మన హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఈ హిమాలయ పర్వతాలు అన్నీ కూడా ఎత్తైన శిఖరాలు. ఆ ఎత్తైన శిఖరాల్లో అన్నిటికంటే పెద్దది ఏదనుకున్నాము, మౌంట్ ఎవరెస్ట్. సో మౌంట్ ఎవరెస్ట్ ఆ శిఖరం వంటిది కృష్ణ చైతన్యము అని చెప్తున్నారనమాట. ఆ కృష్ణ చైతన్యంతో కూడి ఉండడమే యోగాందలి పరమోన్నత స్థితిగా భావించును. అయితే ఇప్పుడు కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే, ఇప్పుడు మార్నింగ్ జపా సెషన్ జరుగుతుంది, మామూలుగా ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. ఆ తర్వాత ఈ క్లాసెస్ ఉంటాయి, ఈవినింగ్ మళ్ళీ 18 రోజుల క్లాసులు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది, భాగవతం ఉంటుంది, మధ్యలో గుడికి వెళ్ళే ప్రోగ్రామ్స్ కూడా ఉంటూ ఉంటాయి. సండే ఈరోజు స్ట్రెంగ్త్ తక్కువ ఉండడానికి కారణం చాలా మంది గుడికి వెళ్ళారనమాట. సో అలా అంటే ఏంటి, మనం రోజంతా భగవంతుడి సేవలో ఉంటే మనం పడుకుంటే కూడా అవే కళలు వస్తూ ఉంటాయి. సో అది చెప్పడం అనమాట ఇక్కడ. సరే అమ్మా, జయశ్రీ. హరే కృష్ణ, మీరు చదవండి. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. గొప్ప అదృష్టము చేత ఎవరైనాను భక్తి యోగ మార్గంన కృష్ణ చైతన్య స్థితికి చేరి ఈ వేద నిర్దేశనము అనుసరించి సురిస్తుడు కాగలడు. ఆదర్శవంతుడైన యోగి శ్యామసుందరుడుగా, నీలమేఘ శ్యాముడుగా, సూర్యుని వలె ప్రకాశించు ముఖపద్మము గలవాడు. ఉజ్వల మణులతో పొందబడిన వస్త్రములను దాల్చినట్టి వాడును. పుష్పమాలను ధరించిన వాడును అగు శ్రీకృష్ణ భగవానునిపై తన ధ్యానమును కేంద్రీకరించును. బ్రహ్మజ్యోతి అనబడు అతనిని తేజోవంతమైన దేహకాంతి సర్వ దిక్కులను ప్రకాశింపజేయుట అతడు. రాముడు, నరసింహుడు, వరాహుడు,
దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అనేక అవతారములలో అవతరించుచుండును. అతడు యశోదామాతకు పుత్రుడిని గాను మానవ రూపమున అవతరించి శ్రీకృష్ణుడు గోవిందుడు వాసుదేవునిగా పిలువబడును. అతడు సంపూర్ణమైన ఉత్తమ పుత్రుడు, భర్త, మిత్రుడు, గురువు. అతడు సంపదలతోనూ సమస్త దివ్య గుణములతోనూ నిండియుండును. ఎవరైనను భగవానుని దివ్య లక్షణములను పూర్తిగా ఎరిగినచో అతడు సర్వోన్నత యోగి అని పిలువబడును. యోగము నందలి ఇట్టి సర్వోత్తమ స్థితి కేవలము భక్తి యోగ చేతనే ప్రాప్తింపగలదు. వేద జ్ఞానమునందు ఇట్లు చెప్పబడినది, యస్య దేవే పరభక్తిరద్యా వేదే తదా గురౌ తస్యేతి కథిత హర్త ప్రకాశనే మహాత్మనః. కృష్ణ మాత. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ. హరే కృష్ణ, హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ భక్తి యోగా చేయటమే అతి శ్రేష్టము అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన తర్వాత ఏమంటున్నారు, ఎవరైనా భక్తి యోగా మార్గం కృష్ణ చైతన్య స్థితికి చేరే నిర్దేశం అనుసరించి సుస్థిరుడు కాగలడు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ లెర్నింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ కృష్ణ చైతన్యంలో ఉన్నట్లయితే భక్తి యోగా మార్గానికి సులువుగా వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్, అదృష్టవంతుడైన యోగి. ఇప్పుడు కృష్ణుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము ఏమని చెప్పుకున్నాం, సహస్రాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉంటాయి విష్ణుమూర్తికి. సో ఇవన్నీ కూడా మనం చిన్న పిల్లలు కానీ ఇష్టమైన వాళ్ళకి పేర్లు పెట్టుకుంటాం మనం, ఒకటో రెండో, కానీ వాడిని కన్నా, బుజ్జి, అమ్మలు అని ఇట్లా వేరువేరుగా పిలుచుకుంటూ ఉంటాం కదా. అలా శ్రీకృష్ణ పరమాత్ముడు యోగి శ్యామ సుందరుడు, నీలమేఘ శ్యాముడు, సూర్యుని వలె ప్రకాశించు ముఖ పద్మం గలవాడు, ఉజ్వల మనులతో పొదగబడిన వస్త్రములను దాల్చినట్టి వాడు, పుష్పమాలను ధరించేవాడు అగు శ్రీకృష్ణ భగవానునిపై తన ధ్యానమును కేంద్రీకరించును. ఒక మంచి భక్తుడు భగవంతుడు ధామాన్ని అంటే గుడికి వెళ్ళినప్పుడు ఏం పుష్పాలు వేసుకున్నాడు, ఎలా వేసుకున్నాడు, ఇవన్నీ కూడా మంచిగా ధ్యానంలోకి తీసుకొని ఆ కాలు ఎలా ఉంది, ఆ పాదం దగ్గర ఎంత మంచి తామర పువ్వు పెట్టారు, ఆ పట్టాగొలుసులు ఎంత బాగున్నాయి, ఆ నగలు ఎంత బాగా మెరుస్తున్నాయి, శ్రీకృష్ణ పరమాత్ముడి చేతిలో మంచి ఫ్లూట్ ఉంది. సో ఇవన్నీ కూడా భక్తుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇవి చూసే లోపలే ఆ సెక్యూరిటీ పో అంటుంటాడు. సో అది మనము నిద్రలోకి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళామంటే, అంత చక్కగా ఉంటాడు మదన్ మోహనుడు, పక్కన రాధమ్మ, ఇంకా వాళ్ళని మైమర్చిపోతాం అనమాట అక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే. సో అది చెప్తున్నారు, యోగులు ఇలా చూస్తారు, ధ్యానిస్తారు, ఆ కేంద్రీకరిస్తారంట ఆయన వేసుకున్న దాంట్లో. కానీ మనం వెళ్ళేసి ఏదో ఇంత దండం పెట్టుకున్నామా, మన కోరిక కోరామా, బయటకు వచ్చేసి ఈరోజు కృష్ణుడికి ఏం డ్రెస్ వేశారు అని ఎవరైనా అడిగితే చెప్పే స్థితిలో మనం ఉండమన్నమాట. అంత మాయలో మనం ఉంటాం. గుడికి వెళ్ళినప్పటికీ కూడా ఆటో ఉందా, మన చెప్పులు ఉన్నాయా, మనం ఏం ప్రసాదం కొనుక్కుందామో, గోవిందాస్లో ఏం తిందాము అనే ఆలోచనలో మనం ఉంటాం అన్నమాట. సహజంగా ఇదే జరుగుతుంది, కానీ ఇలా ఉండాలి అని చెప్తున్నారు. సో బ్రహ్మజ్యోతి అనేది కృష్ణుడి చుట్టూ ఒక జ్యోతి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుతురులోకి కూడా వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండి కూడా మళ్ళీ భూప్రపంచానికి మనము ఇక్కడికి వచ్చేసే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తారనమాట. సో బ్రహ్మజ్యోతి, ఎఫల్గెన్స్ ఆఫ్ కృష్ణ అనబడు అతని తేజోవంతమైన దేహకాంతి సర్వదిక్కులను ప్రకాశింపజేయను. అంటే ఒక దివ్యమైన పురుషుడు వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మనకి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ గుడిలో ఉన్నాము,
ఒక మంచి మహారాజ్ అన్నమాట, చాలా పేరున్న మహారాజ్. ఫర్ ఎగ్జాంపుల్ జయపతాక స్వామి, రాధానాథ్ స్వామి వాళ్ళు వస్తున్నారనుకోండి, అసలు మనం మామూలుగా ఒక ప్రైమ్ మినిస్టర్ గానీ, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ గాని వస్తుంటే ఎంత సెక్యూరిటీ, ఎంత పోలీసు, జరగండి, జరగండి, జరగండి అంటే కొంచెం చిరాకు కూడా పుడుతది. ఏంటి మన పనులన్నీ ఆపుకొని వీళ్ళకి. కానీ అదే దివ్య పురుషులు వస్తున్నారంటే మనంతట మనమే పక్కకి జరిగిపోతామనమాట. ఎలాగైనా మనకు కనిపిస్తాడు. ఏదో స్టేజ్ మీద ఎక్కుతారు, కూర్చుంటారు. సో, అలా కృష్ణ పరమాత్ముడి చుట్టూ కూడా ఒక బ్రహ్మజ్యోతి ఉంటుందనమాట. ఆ బ్రహ్మజ్యోతిని దాటుకొని కృష్ణుడిని చేరుకోవడమే ఓన్లీ మహాత్ములే అక్కడికి వెళ్ళగలుగుతారని కృష్ణ. సో, అది ప్రకాశిస్తూ ఉంటుందంట. అంటే ఆ దివ్య జ్యోతి, ఆ దివ్యమైన దేహం నుండి వచ్చే జ్యోతి ఎన్నో సూర్యుల్ని మించి ఉంటుంది అని చెప్తారు. సో, అదంతా కూడా అలా ఉంటుంది. తేజోవంతంగా ఉంటుంది. రాముడు, నృసింహుడు, వరాహుడు, దేవాది దేవుడు. సో, ఇవన్నీ కూడా అనేక అవతారాలు. ఈ అవతారాలు ఎప్పుడు ఏ అవసరం ఉంటే అవతారంగా వస్తూ ఉంటాడు. మనం ఆ శ్లోకం చదువుకున్నామా? అవతారాలు ప్రతి యుగే యుగే అనే శ్లోకం ఏంటి? హరే కృష్ణ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి ఓకే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అడిగాను పరిత్రాణాయ సాధూనాం. సో, సాధువుల్ని రక్షించడానికి యుగే యుగ ప్రతి యుగంలో నేను వస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇక్కడ ఈ విధంగా అవతారాలు. కానీ అతడు యశోదామాతకు పుత్రునిగా మానవ రూపంను అవతరించి కృష్ణుడు గోవిందుడు వాసుదేవునిగా పిలువబడును. అతడు సంపూర్ణమైన ఉత్తమ పుత్రుడు, భర్త, మిత్రుడు, గురువు. సో, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. పుత్రుడు, ఉత్తమ పుత్రుడు అని తెలుసుకున్నాము. భర్త, ఇంతమంది 8 రాణులు ఉంటారు. మిత్రుడు ఎవరికి అంటే అర్జునుడికి అని తెలుసుకున్నాము. గురువు ఎవరికి అవుతాడు? శ్రీకృష్ణ పరమాత్ముడు గురువు ఎవరికి అవుతారు? సాందీప్ ముని కదా. అర్జునికి అర్జునుడికి మంచి గురువు అన్నమాట. కృష్ణ పరమాత్ముడు మనకి ఎన్నో చూపిస్తాంట మార్గదర్శనాలు. అంటే గురువుని పట్టుకుంటే కృష్ణుని చేరుకోగలుగుతాం. కానీ గురువుకి ఇచ్చే తెలివి, అదంతా జ్ఞానం ఎవరిస్తున్నారు? కృష్ణుడే ఇస్తాడు. అతడు సంపదలతో సమస్త దివ్య గుణములతో నిండి ఉండును. ఎవరైనాను భగవానుని దివ్య లక్షణాలను పూర్తిగా ఎరిగినచో అతడు సర్వోన్నత యోగి అని పిలువబడును. మనకి ఎంత చెప్పినా కానీ పెద్దగా అర్థం కాదు, ఏదో చదువుతాము వింటాము అని కాకుండా మంచి యోగులకైతే ఇవన్నీ బాగా అర్థమవుతాయి అని చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం చూసినట్లయితే యోగమందలి ఇట్టి సర్వోన్నత స్థితి కేవలం భక్తి యోగా చేతనే ప్రార్థించగలదు. సో, మనకి ఇంతకుముందు ఎన్నో యోగాలు చెప్పి ఉన్నారు. ఆ యోగాలన్నిటిలోకి కూడా భక్తి యోగానే అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్తున్నారు. యస్య దేవే పరాభక్తిర్యథా దేవై తదా గురౌ తస్యైతే కదితా హ్యార్థా ప్రకాశంతే మహాత్మనః. భగవానుని యందు మరియు ఆధ్యాత్మికాచార్యుని యందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్న మహాత్ములకు మాత్రమే వేద విజ్ఞానపు సారమంతయు అప్రయత్నముగానే వ్యక్తము కాగలదు అని శ్వేతాశ్వత ఉపనిషత్తు 6.23లో చెప్పడం జరిగిందనమాట. భక్తిర్యస్యా భజనం తదిహాముత్రోపాధి నైరాస్యే నాముష్మిన్ మనః కల్పనం ఏతదేవ నైష్కర్యం. ఈ జన్మ గాని పరజన్మ గాని ఎట్టి భౌతిక లాభాపేక్ష లేని భగవానుని భక్తియుక్త సేవయే భక్తి అనబడును. అట్టి భౌతిక కోరికల నుండి విడివడి మానవుడు దేవాది దేవుని యందు సదా తన మనస్సును లగ్నం చేయవలెను. అది ఏ నైష్కర్యం యొక్క ప్రయోజనంపై ఉన్నది అని గోపాల ఉపనిషత్తులో చెప్పబడింది అనమాట. ఇంకా యోగా పద్ధతి అందలి సర్వోన్నత స్థితి యొక్క భక్తి లేక కృష్ణ చైతన్యంను కొనసాగించుటకు ఇవి కొన్ని సాధన మార్గంలై ఉన్నవి. సో, దీంతో మనము 6వ చాప్టర్లో ముఖ్యమైన శ్లోకాలు సంపూర్ణం ముగించుకుంటున్నాం అన్నమాట. సో, ఇక్కడ అన్ని పద్ధతులు చెప్పి యోగా పద్ధతులు రకరకాలు ఉన్నాయని చెప్పి లాస్ట్కి ఏది శ్రేష్టమైనదని చెప్తున్నారు?
కృష్ణ పరమాత్ముడు? ఏది శ్రేష్టమైనది? భక్తి యోగనే శ్రేష్టమైనదని చెప్తున్నాడు భక్తి మార్గం, మాతాజీ. భక్తి మార్గం. శ్రేష్టమైనది. సో మనం ఇన్ని చదువుకున్న భక్తి అంటే ఏంటో ఎవరైనా అడిగితే డెఫినేషన్ మీరేమన్నా చెప్పగలరా? భక్తి అంటే ఏంటి? పూర్తిగా కృష్ణుని దేవుడికి గురించి తెలుసుకునే దాన్ని శరణాగతం భక్తి అవడం అంటారు. మాతాజీ. కృష్ణ భక్తి భగవానుని అంటే గురించి చైతన్యం పొందటం. కృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకొని తెలుసుకొని నన్ను ప్రార్థించడమే భక్తి. ఈ భక్తి అనేది 9 విధాలుగా ఉంది. ఏంటి ఆ 9 విధాలు చెప్పగలరా? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడు. ఫస్ట్ శ్రవణం, శ్రవణం, కీర్తనం, కీర్తనం, ఉమ్, అర్చనం, అర్చన, విష్ణు స్మరణం, స్మరణం, తర్వాత దాస్యము, సాక్ష్యము, నిత్యము, పాద సేవనము, ఇంకా దాస్యము, పూజనము, ఇంకా సఖ్యము, ఆత్మ నివేదనము. సత్యము, ఆత్మ నివేదము. అంటే ఈ 9 భక్తులకి కూడా ఉదాహరణలు కూడా చెప్పుకుందాం మనం. ఓకే, మళ్ళీ దాస్యం అంటే ఎవరు, సఖ్యం అంటే ఎవరు, ఆత్మ నివేదన అంటే ఎవరు, ఇవన్నీ చెప్పుకున్నాము. గుర్తుందా? ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ 9 భక్తిలో ఏదో ఒక భక్తితోని ప్రతిరోజు కూడా మనం భగవంతుడి నుండే వచ్చాము. ఇప్పుడు మన తల్లిదండ్రులను ఎలా అయితే చూసుకుంటామో ఈ భౌతిక ప్రపంచంలో, అలాగే భగవంతుడి నుండి వచ్చాము అనేది ఒక ధ్యాస మనకి ఎప్పుడు ఉండాలన్నమాట. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడే మన అసలైన తండ్రి. ఆ తండ్రి దగ్గర నుండే మనం వచ్చాము. అక్కడికి మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడో ఒక టైంలో మనం వెళ్ళిపోవాలన్నమాట. ఈ జన్మలోనే వెళ్ళిపోతే మంచి సౌఖ్యం కలుగుతుంది మనకి. మళ్ళీ జన్మ మృత్యు జరావాదిలోకి అసలు రానేకూడదు అనమాట. వద్దే వద్దు. ఇది ఒక దుఃఖాలయం, అశాశ్వతం. మనము ఒక అద్దె ఇంట్లో ఉన్నాం అంటే ఒక అద్దె తెచ్చుకున్న శరీరంలో మన ఆత్మ ఉంది. సో ఈ అద్దె ఇల్లు ఎప్పుడో ఒకసారి నశించిపోతుంది. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్. సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటే అవును, మన ఇంటికి మనం వెళ్ళిపోవడమే చాలా మంచిది, దివ్యధామానికి వెళ్ళాలి అనేది మనం అనుకోవాలి. ఏదో ఒక రకంగా మనం జడభరతుడిలాగా చిన్న చిన్న కోరికలు ఉండిపోయినాయి అంటే మళ్ళీ వస్తాం. వచ్చినా పర్వాలేదు. సంపన్నుల కుటుంబము లేకపోతే భక్తుల కుటుంబం అంటే ఒక ధామ్లో పుట్టొచ్చు మనం. బృందావన్ ధామ్లో కానీ, మాయాపూర్ ధామ్లో కానీ, ఇంకెక్కడ కాశీపట్టణంలో కానీ, లేకపోతే కాశీపట్టణం అని అంటున్నారు ఏంటి మాతాజీ అని అనుకోవద్దు. శివుడు కూడా కృష్ణుడికి మహాభక్తుడు. అక్కడ చనిపోతే మంచిగా వైకుంఠానికి వెళ్తారు అని అంటారు. కానీ అక్కడ ఆత్మ వదిలేసిన అంటే జీవాత్మ ఆ దేహంలోంచి వెళ్ళిపోగానే శివుడు చెవులో వచ్చి కృష్ణ 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 అని కృష్ణుడి యొక్క మహామంత్రం చదువుతాడంట. అంటే శివుడు కూడా మనని ధామానికి పంపిస్తాడనమాట. ఏ ధామానికి? వైకుంఠ ధామానికి. ఇది ఒక కుంట. ఈ కుంటలో నుండి వైకుంఠానికి మనకు వెళ్ళడానికి ఒక దారి. సో అలా మనకి భక్తి చేయడంలో మనకి ఫ్యూచర్ ఏంటి అనేది, అంటే మనం రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తాము, పిల్లలకి ప్లాన్ చేస్తాము, ఇది ఇలా ఉండాలి అవన్నీ చేస్తాం. కానీ నెక్స్ట్ జన్మ ప్లానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనేది కృష్ణ చైతన్యం మనకి నేర్పిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాదికి, జై గురు మహారాజ్కి. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఈ శ్లోకం మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు మనం చెప్పుకుందాము. మాతాజీ, చెప్పండి. ఇప్పుడు జయపతాక్ మహారాజ్ కి ఆరోగ్యం బాగలేదు, గ్రూపుల్లో వస్తున్నవి, జపం చేయమని గ్రూపుల్లో వస్తున్నాయి మాతాజీ. అవును ప్రభు, జపం చేయాలి, నరసింహ కవచం చదవాలి, ఇలా చేయమని చెప్తున్నారు. వస్తున్నారు, చూసాను నేను కూడా. మాతాజీ చిన్న డౌట్ ఒకటి, ఆయన దేహం అలా విచ్ఛిన్నం అవుతున్నప్పటికీ కూడా ఆయన మళ్ళీ అదే పాయింట్ చెప్పారు. శ్రీల ప్రభుపాదుల వారు ఏవైతే చెప్పారో ఆయన విష్ ని ఫుల్ఫిల్ చేయండి, ఆయనది ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. చెప్పండి ప్రభు. మాతాజీ ఇప్పుడు 41 లో చిన్న డౌట్ మాతాజీ. ఇప్పుడు యోగ భ్రష్టుడు అంటే
పూర్తి స్థాయిలో శుద్ధ భక్తులు కాకపోతే యోగ భ్రష్టులు. వీళ్ళు ఏంటంటే స్వల్పకాలం యోగ భ్రష్టులు, దీర్ఘకాలం యోగ భ్రష్టులని. వీళ్ళు మా తర్వాత ఏంటంటే శ్రీమంతులు కానీ శుచీనాం శ్రీమతాం గేహే వాళ్ళ గృహాల్లో పుడతారు. కానీ ఎక్కడికి వెళ్తారు? స్వల్పకాలం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దీర్ఘకాలం ఎక్కడికి వెళ్తారు? ఒకసారి పర్పౌట్లు కొంచెం నాకు అర్థం కాలేదు, చెప్తారు. అది 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది ప్రభు. యాక్చువల్లీ ఇక్కడ చెప్పేది ఏమంటే, నేను అందుకనే ఎగ్జామినేషన్స్, మీరు మాస్టర్ కదా, మీకు తెలిసి ఉండాలి, సప్లిమెంటరీ రాసేసి సీనియర్స్ ని పాస్ అయిపోయిన వాళ్ళతో జాయిన్ అవుతారు కదా. ఇప్పుడు ఒక అబ్బాయికి 90% వచ్చింది ప్రభుజీ, ఇంకొక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, కానీ వీడు సప్లిమెంటరీ రాసి పాస్ అయిపోయాడు. ఆ 90% ఉండే వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళిపోతాడు కదా, అదే క్లాస్ లో ఉంటారు నెక్స్ట్ ఇయర్. అవునా? అది స్వల్పకాలికం అన్నమాట. స్వల్పకాలికం అంటే కొంత భక్తి చేసి ఏదో రకంగా భ్రష్టుడు అయ్యాడు అంటే ఫెయిల్ అయిపోయాడు, ఉత్తీర్ణుడు అవ్వలేదు అని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఒక ఛాన్స్ దొరికినంతనే ఉత్తీర్ణుడు అయిపోతాడు. ఉత్తీర్ణుడు అయినాక స్వర్గలోకాలకి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్ళడు, వేరే లోకాలకి వెళ్తుంటారు. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు ఉండిపోయినాయి కదా. సో అందువల్ల వేరే లోకాలకి వెళ్ళి అక్కడ మంచి నివాసమే, అంటే చాలా సుఖాన్ని అనుభవిస్తాడు. అనుభవించి మళ్ళీ భౌతిక లోకంలో కూడా సుఖాన్ని అనుభవించడానికి వస్తాడు. అది చెప్తున్నారు. దీర్ఘకాలికంగా చేసిన వాళ్ళు వైకుంఠానికే వెళ్తారనమాట. సో దీర్ఘకాలికం చేయడానికి స్వల్పకాలం చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తున్నారు భగవంతుడు. అప్పుడు రెండవ జన్మ ఎత్తిన తర్వాత, రెండవదంటే మరు జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ దీర్ఘకాలికం అప్పటికి ఇంకా చేసుకుంటారనమాట. ఎందుకంటే ఆ అవకాశాలు అలా వచ్చాయి. ఒక మంచి సంపన్నుల కుటుంబము లేదా ఒక డివోటీస్ ఫ్యామిలీలో పుట్టినంతనే అది ఏదైతే మిగిలిపోయిందో ఆ భక్తిని పూరించుకొని నెక్స్ట్ దివ్యధామానికి వెళ్తారు. దివ్యధామానికి వెళ్ళాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలన్నమాట. భగవంతుడికే తెలుసు మనం ఎంత చేసాము, మనకు తెలీదు. సో ఆ భగవంతుడికి తెలిసి, సరే ఇంకా ఇన్ని జన్మలు అయిపోయినాయి కదా, వీళ్ళని మన దగ్గరికి తెచ్చేసుకుందాము, ఇక్కడ చేరుద్దాము అని చేరుస్తారు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ లో కష్టం రావడం, సెకండ్ ఇయర్ లో మారుస్తారు మళ్ళీ ఇన్స్టిట్యూషన్ ని, థర్డ్ ఇయర్ లో మళ్ళీ మారుస్తారు, ఆ తర్వాత ఎలాగైతే సీట్ పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే విధంగా కృష్ణ పరమాత్ముడు మనకి ఫస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, మనం మిస్ అయిపోయాం, రెండవ ఛాన్స్ కూడా ఇస్తున్నాడు అన్నమాట అతని దగ్గరికి తీసుకెళ్ళడానికి. అర్థమైందా? దీర్ఘకాలం మనం చేయలేము, చేసిన వాళ్ళు మహాత్ములు అన్నమాట. సో అందుకే దీర్ఘకాలికం చేయడానికి స్వల్పకాలికం వాళ్ళు ఉత్తీర్ణులు కాకపోతే ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు. సేమ్ జడభర్త స్టోరీ ప్రభుజీ. మాతాజీ, ఇప్పుడు ఇది శ్రీమంతుల ఇంట్లో పుడతారు కదా, ఇప్పుడు శ్రీమంతుల ఇంట్లో పుట్టినటువంటి వాళ్ళు అలా అందరూ యోగ భ్రష్టులై వచ్చేవాళ్ళ? అంటే చాలా మంది శ్రీమంతుల ఇంట్లో ఉన్నటువంటి సదాచారాలు ఎక్కువగా ఉండడం లేదు ఎక్కువ మందికి, ఎలాగా మనం అర్థం చేసుకోవచ్చు అని. అంటే సుఖాలను అనుభవించడం అని చెప్తున్నారు ప్రభు. మంచి ఇంట్లో పుట్టినా, బీద ఇంట్లో పుట్టినా, ఎక్కడ పుట్టినా గానీ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ నుంచే వస్తుంది కదా. దేహమే మారుతుంది. అంటే దేహ సౌఖ్యం కోసం మనం ఏం కోరుకున్నామో మనకు తెలియదు. భగవంతుడు అంటున్నాడు, మీరు ఈ భూ ప్రపంచంలో అనొచ్చు లేదా భౌతిక ప్రపంచంలో మీరేదో కోరుకున్నారు, ఆ కోరికని మరి తీర్స్తాడు కదా భగవంతుడు. అందుకని సంపన్నుల ఇంట్లో పుట్టిస్తున్నాడు అన్నమాట. మనం ఇలా అనుకోకూడదు ప్రభు, సంపన్నులందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళు భక్తి చేయరు, ఇలాంటివి అనుకోకూడదు. వాళ్ళల్లో చాలా మంచి ఉంటది, పుణ్యకార్యాలు ఎన్నో చేస్తారు, వాళ్ళు డబ్బుల్ని ఇలా వెచ్చిస్తూ ఉంటారు. మనం సేవ మాత్రమే చేయగలుగుతాం భగవంతుడికి. కానీ వాళ్ళ డబ్బులు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చారు కాబట్టే ఇంత అన్నదానం జరుగుతుంది, గుళ్ళు గోపురాలు కడుతున్నారు, హెవీ అమౌంట్స్ ఇస్తారు వాళ్ళు. మనలాగా 1,00,000 అలా కాదు. అంబానీ అనుకోవచ్చు మీరు. అంబానీ వాళ్ళు అందరికీ అనడం లేదు మాతాజీ, కొంతమందికి అంటున్నాం, అందరికి కాదు.
కొంతమంది ఏంటి? అంటే ఇప్పుడు శ్రీమంతుల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిమందికి సదాచారం ఉండదు కదా ఏంటి అని అడుగుతున్నది. సదాచారం ఉండదు అని మనం చెప్పలేము అని నేను అంటున్నాను. ఓకే. ఓకే. అలాగే. సదాచారం లేదు అని మీరెందుకు అంటారు? వాళ్ళు వేరే రకంగా చేస్తున్నారేమో. ఈ డివోటీస్ కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇస్కాన్ హ్యాబిట్స్ టెంపుల్‌లో చూస్తే ముందుకు డెకరేషను, ఆ బొమ్మలు చేయడం అవన్నీ చాలా కాస్ట్‌లీ. చాలా అంటే చాలా హెవీ అమౌంట్. అంత హెవీ అమౌంట్‌ని ఇచ్చిన ఫ్యామిలీలు ఉన్నారు అక్కడ. కోట్లు ఇస్తున్నారు. సో, వాళ్ళందరూ ఓకే. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఆళ్ళకి వస్తుంది కాబట్టే ఇస్తున్నారు. ఎందుకొస్తుంది అంటే పూర్వజన్మలో పుణ్యాలు చేశారని. మనలాగా ఓకే ఏదో మాతాజీ. 2000 ఇచ్చి వెళ్ళడం గాదు. హరే కృష్ణ. ఓకే ప్రభు. థాంక్ యూ. మళ్ళీ ఒకసారి ఓకే. పర్పస్ చదవండి మీకు అర్థమవుతుంది. అలాగే. 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 హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? జపం చేయలే మాతాజీ. జపం చేయలేదు. చేద్దాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? ఇంకెట్లాగూ ప్రశ్నలకొచ్చాం కాబట్టి. ప్రభుజీకి ఒక్కరికే ప్రశ్నలు వస్తున్నాయి. వేరే ఎవరికీ రావట్లేదు అంటే మీకు అర్థం కావట్లేదా? మరి అర్థం కాలే నాకు. పోనీ అర్థమైన విషయం చెప్పండి ఎవరైనా? ఏమర్థమైంది ఫస్ట్ శ్లోకాలో? ఎవరు హ్యాండ్ రైజ్ చేయరా? రీడింగ్ అంటేనే చేస్తారు. హరే కృష్ణ. ఎవరైనా ఒకరిద్దరు చెప్పండమ్మా. అర్థమైంది. ఫస్ట్ శ్లోకాలు ఏమర్థమైంది? సెకండ్ శ్లోకాలు ఏమర్థమైంది? ఒక సెంటెన్స్ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. సత్యకృష్ణను. చెప్పండి. మాతాజీ మీరు చెప్పినప్పుడు చక్కగా అర్థమవుతుంది మాతాజీ. హ్మ్. తిరిగి చెప్పే అంత జ్ఞానం లేదు మాతాజీ నాకు. ఇప్పుడే అట్లేం నేను లేదు. ఫస్ట్ దాంట్లో ఏమర్థమైంది? ఫస్ట్ మనం ఏమనుకున్నాము? ఇప్పుడు ప్రభుజీ అడిగిందే గదా! అవును మాతాజీ. అదే మాతాజీ ఇప్పుడు అర్థమైంది. కానీ తిరిగి చెప్పేంత రావట్లేదు మాతాజీ. ఏం చెప్పాలి? ఎట్లా చెప్పాలి అన్నది తెలియట్లేదన్నమాట. ఓకే. మనం భక్తి 100% భక్తి చెయ్యాలి. అప్పుడే చేయాలి. దివ్యధామానికి వెళ్తాం. ఓకేనా? సో, హ్మ్. మనం 80% చేసామనుకోండి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు? పవిత్రుల ఇంటికి గాని లేకపోతే ఆ! ధనవంతుల ఇంటికి గాని ఇంటికి. అంటే వచ్చే జన్మలో వచ్చే పవిత్రుల జన్మలో ఇళ్లలో గాని, ధనవంతుల ఇళ్లలో గాని పుడతారు. ఎందుకని? ఆ 20% కూడా చేసుకునే అవకాశం ఇస్తాడు భగవంతుడు. ఓకే. చేసుకున్న తర్వాత 100% అయిపోద్ది. నా దగ్గరకొచ్చేయి నా ధామానికి అంటాడు కృష్ణుడు. అది ఫస్ట్ శ్లోక. సెకండ్ శ్లోకాలో అన్ని యోగాల కంటే బెస్ట్ యోగా ఏమని చెప్పారు? భక్తి యోగ. భక్తి యోగం. భక్తి యోగా. వెరీ భక్తి సింపుల్ చేసుకోవడం. అంతే. ఇంతే మనం నేర్చుకున్నది ఈరోజు. మీరేం ఓకే. నేర్చుకున్నారో పుస్తకంలో రాసుకోండి ఒక్క పాయింట్. అప్పుడు మీకు గుర్తుండిపోతుంది. సెకండ్ ఓకే. శ్లోకాల్లో ఏమీ లేదు. ఎన్నో యోగాలున్నాయి. అన్ని యోగాల్లో ఒకటి శ్రేష్టం అని చెప్తున్నారు. ఏంటి అది? భక్తి యోగా. భక్తి భక్తి యోగం. ఎలా చేస్తారు? భజతే. ఎప్పుడు భజన చేయడమే అన్నమాట. కృష్ణ, 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 కృష్ణ. అర్థమైందా? సో, ఓకే ఈ సింపుల్ మాతాజీ. పాయింట్స్ చెప్తూ ఉంటే వస్తదమ్మా. రాదు అంటే ఎప్పటికీ రాదు. హరే అదే తెలియట్లే మాతాజీ. ఇప్పుడు మీరు అడుగుతుంటే కొంచెం చెప్పగలుగుతున్నాము. అది. మొత్తం అది. మనకి ప్రచారం అంటే అర్థం అదే. మనకు అర్థమైంది వేరే వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఓకే చెప్తూ మాతాజీ. ఉంటేనే మనకి వస్తది. జ్ఞాపకం ఉంటదనమాట. లేకపోతే ఎన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం మాతాజీ. మనకి భౌతికంలోనే చాలా ఉంటాయి గదా! ఎన్నెన్ని జ్ఞాపకం అవును ఉంటది. మాతాజీ. ఇప్పటికిప్పుడు హౌస్ కీస్ దొరకవు మనకి. స్కూటర్ కీస్ హ్మ్. దొరకవు. కార్ కీస్ దొరకవు. వెతుక్కోవడంలోనే మనకి సగం టైం పోతుంది. హ్మ్. జనరల్‌గా మా ఇంట్లో అయితే అట్లే జరుగుతది. అన్నీ రెడీ పెట్టుకున్నా గూడా వాటి కోసం వెతుకుతూ ఉంటాం గదా! సో, అలా జ్ఞాపక శక్తి అనేది ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అయి 4 డిఫెక్ట్స్ ఉన్నాయి గదా! దానివల్ల అలా జరుగుతది. సో, మనం జపం ఇవాళటిది రేపు చేద్దాం. 2 రౌండ్స్. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఎందుకంటే మాతాజీ చిన్న కాంప్లిమెంట్ మాతాజీ. మీ ఏంటి చేతి చెప్పండి? గోరింటాకు చాలా బాగుంది మాతాజీ. ఇంకో చేతికి కూడా పెట్టుకుంటే ఇంకా మీరు ఇలా పైకి చేతులు ఎత్తినప్పుడు చాలా బాగుంది మాతాజీ. హరే నిన్న కూడా కృష్ణ. చెప్పాలనుకున్నాం మాతాజీ నేను. అది అయితే మాతాజీ ఈ గోరింటాకు విశేషం ఏంటంటే, ఒక డివోటీ ఇచ్చారు. పాపం ముద్ద నూరి పంపించారు. మామిడి ఓకే. పళ్ళు మన ఇంటికి పంపించారనమాట. అయితే ఈ చేతికి పెట్టుకుంటాను. నిన్న పెట్టుకుందాం అనుకున్నాను. లేదు ఇవాళ పెట్టుకుంటాను. ఉంది మీరు ఇంకొంచెం. హరే
కృష్ణ అని పైకి చేతులు చాలా బాగుంది మాతాజీ. అనిపిస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.